వెల్కమ్ టు తెలుగు 360. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతి రాయ్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎట్లా ఉందన్న దేశంలో పరిపాలన ఏ విధంగా ఉంది, దేశం ఎదుగుదల ఏ విధంగా ఉంది? 80 సంవత్సరాలు అయిపోతా ఉంది స్వాతంత్రం వచ్చి, 80 సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది? మోడీ పరిపాలన చూస్తే చాలా బాధ కలుగుతుంది. అంటే మూఢనమ్మకాలు వీటిని వ్యాపించే విధంగా దేవుడి పేరు చెప్పి దేవుడి గుళ్ళో అయోధ్య రామాలయంలో విరాళాలు చోరీ చేయటం ఇవన్నీ చూస్తుంటే అసలు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు. కాబట్టి నెహ్రూ గారు కానివ్వండి, అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్ గారి వరకు సోనియా గాంధీ గారు ఎవరైతే యూపీఏ చైర్పర్సన్ ఉన్నారో వాళ్ళంతా కూడా దేశం ఏ విధంగా శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి, ఐఐటీలు ఐఐఎంలు ఇట్లాంటి స్థాపించారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలకు, అదేవిధంగా బహుజనులకు, దళిత గిరిజనులకు రిజర్వేషన్లు ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించాలని చెప్పేసి ఒక 400 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి చక్కగా అందరికీ సమానత్వం వచ్చే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే అగ్రవర్ణాలతో సమానంగా వీళ్ళు ఉంటారనే ఆలోచనతో వాళ్ళు పరిశ్రమలు ఉపాధి కల్పిస్తే వీళ్ళు ఆ ఉపాధికి గండి కొట్టేసి మళ్ళీ రోడ్డు మీద పడేశారు. అంటే దీని ఉద్దేశం ఏంది? కులతత్వాన్ని మళ్ళీ బానిసత్వాన్ని పెంచి పోషించడం. నిన్న పెద్ద మనిషి రాజ్యసభలో సీనియర్ సభ్యుడు, అందరికంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాపతి అందరికంటే అతిపెద్ద వ్యక్తి ఆయన. అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తారు. ఒక పద్ధతి గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా రామ్లీలా మైదాన్లో ఒక బహిరంగ సభలో జనాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా విమర్శలు చేయాలి, ఘాటు విమర్శలు కానీ బీజేపీ పైన కూడా విరుచకపడలేదు. ఆ వ్యక్తి ఆ సభలో ప్రసంగించి పోయిన తర్వాత ఆయన సామాజిక వర్గం కూడా తెలుసు. ఆయన ఏ రోజు కూడా ఈ కుల రాజకీయాలు చేయని వ్యక్తి ఆయన, మల్లికార్జున ఖర్గే. అట్లాంటి వ్యక్తి మీటింగ్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడైతే మాట్లాడిండో అదే ప్లేస్లో శుద్ధి చేయటం నిజంగా బీజేపీ నాయకులకు బుద్ధి ఉందా అని నేను ప్రశ్నిస్తాను. ఎక్కడున్నారు మీరు? ఇంకా ఏ లోకంలో ఉన్నారు? అంటే అంబేద్కర్ రాజ్యాంగం రచించి అణగారిన దళిత బహుజన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి సామాజిక సాధికారత కల్పించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మీరు ఇంకా ఏది మూఢనమ్మకాల యుగంలోకి, పురాణాల యుగంలోకి పోయి అంటే దళితులు అంటే దూరంగా ఉండాలి, దళితులు బహిరంగ సభల్లో మాట్లాడొద్దు అనేటువంటి సిగ్గుమాలిన చర్యలు, ఈ శుద్ధి కార్యక్రమాలు చేయటం ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తాను. బేషరతుగా బీజేపీ నాయకత్వం ఎవరు చేసినా సరే, అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ దగ్గర నుంచి, అమిత్ షా దగ్గర నుంచి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దగ్గర నుంచి అందరూ కూడా మల్లికార్జున్ ఖర్గేకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద మనిషి రాజ్యసభలో ప్రసంగిస్తూ కన్నీళ్ళు పెట్టుకోండి. అరే ఇంత 2026లో ఉన్నాం మనం. దేశం స్వతంత్రం వచ్చి 80వ స్వతంత్రం జరుపుకునే తరుణంలో ఇంకా దళితుల పట్ల చిన్నచూపు పోలేదా? మేము చదువుకున్న వాళ్ళం, నేను ఎక్కడ కూడా కుల రాజకీయాలు చేయలేదు, నేను అందరినీ గౌరవించా, కానీ నా పట్ల ఎందుకు ఈ విధంగా కించపరిచే విధంగా శుద్ధి కార్యక్రమాన్ని చేశారు అంటే దళితుడు ఒక మాట్లాడొద్దా అని చెప్పి ఆయన రాజ్యసభలో కన్నీరు గారిస్తే దేశం మొత్తం కూడా చెల్లించిపోయింది. అన్ని వర్గాలు కూడా బాధపడ్డాయి. కాబట్టి దేశాన్ని కన్నీరు బాధలో పడేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే మల్లికార్జున్ ఖర్గే గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ యొక్క బాధలో దేశం మన మల్లికార్జున్ ఖర్గే కన్నీటిలో తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వం కొట్టకపోవటం ఖాయం, కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏవైతే ఈ దేశాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ఈ అంటు పేరుతో, శుద్ధి పేరుతో దేశాన్ని విభజిస్తున్నారో అట్లాంటి వాళ్ళ భర్త మాత్రం తప్పకుండా పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే ఓటింగ్ వచ్చే సమయానికి దళితుల పైన ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళ పైన ప్రేమ చూపిస్తారు. కానీ ఈరోజు ఒక దళిత నేత కానీ పోతే ఈ శుద్ధి కార్యక్రమం చేయడం అనేది అంటే ఇప్పుడున్న సామాజిక మొత్తం అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ విధంగా చేయడాన్ని, ఇప్పుడు కాంగ్రెస్కి నమ్మకం ఉంటుంది, ప్రజలంటే నమ్మకం ఉంటుంది, అన్ని మతాల విశ్వాసాల పట్ల నమ్మకం ఉంటుంది, కానీ మూఢనమ్మకాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వాలు శాస్త్రీయబద్ధంగా ఆలోచిస్తారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మూఢనమ్మకాల మీదే పోగుతారు. వాళ్ళు చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు వాస్తవమై క్షుద్ర బుద్ధులు అంటారు ఒకటి వాటిని. అంటే ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇల్లు కట్టి, పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చి, పేద ప్రజలకు 70,000 ఉద్యోగాలు, నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసి, లోక కళ్యాణం కోసం కాంగ్రెస్ మేలు కోసం, ప్రజల మేలు కోసం కాంగ్రెస్ పనిచేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు క్షుద్ర బుద్ధితో ప్రజల కీడుని ఎంచుతాయి. ఎందుకు ఎంచుతాయంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉండదు, ఆయన ఉంటే తట్టుకోలేరు వీళ్ళు. కాబట్టి ఏదో రకంగా ఏ క్షుద్ర బుద్ధులు, విద్యలు, క్షుద్ర రాజకీయాలు ప్రదర్శించైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించొద్దు, కరువు రావాలా, వానలు పడద్దు, ఇట్లాంటి ఆలోచనలు చేస్తారు. ఎవరు చేస్తారు?
క్షుద్ర బుద్ధులు అంటారు వీటినే. క్షుద్ర బుద్ధులు ఉన్న వాళ్ళు ఎవరంటే బీజేపీ, బీఆర్ఎస్. కాబట్టి ఇకనైనా మానుకోండి, శాస్త్రీయబద్ధంగా ఆలోచించండి. ఇలా దేశం యొక్క పురోగతి, ఇలా తెలంగాణ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఆనాటి ప్రధానమంత్రులు చేసిన ప్రగతి ఏమున్నది తప్ప మీరు చేసింది ఏం లేదు. 40 లక్షల కోట్ల అప్పుతో ఈ దేశాన్ని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మోడీ చేతిలో పెడితే ఇవాళ 250 కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు. దేశ ప్రగతి కోసం ఏం చేసిండు ఆయన? ఐఐటీలు, ఐఐఎంలు, నెహ్రూ దగ్గర నుంచి ఆయన ఆలోచన విధానం, నెహ్రూ ఆలోచన విధానం, ఐఐటీలు, ఐఐఎంలు పెట్టి విద్య అవసరం, విద్య ఉంటే దేశం అభివృద్ధి చెందిందని ఇవాళ చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కడు కూడా విద్యావంతుడు, ఆయన పుణ్యమే. మీరేం చేస్తున్నారు? చదువు పక్కన పెట్టి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి హితవు పలుకుతున్నారు.